హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ లక్ష్మిని. ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. నేను 1 కేజీ మటన్ తీసుకొచ్చాను. ఇది చూసే ముందు మీరు ఒక లైక్, కామెంటు, షేరు చేయండి. ఇప్పుడు వరకు నాకు 168 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నాకు ప్రోత్సాహాన్ని, సపోర్ట్ని ఇవ్వండి. ఇప్పుడు మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మటన్ కొంచెం లేతగా ఉన్నది తీసుకోండి. ముదురుదైతే బాగాదన్నమాట. ఎంతసేపు ఉడికించినా అవ్వదు. లేతదే నేను 15 విజిల్స్ వేస్తానన్నమాట కుక్కర్తో. అప్పుడే సాఫ్ట్గా వస్తుంది. లేకపోతే టైట్గా ఉంటే చాలామంది చెప్తారు మటన్ ఉడికేటప్పుడు తర్వాత అంటే కూర చేసుకున్నప్పుడు చాలా గట్టిగా ఉంటుందని. సాఫ్ట్గా ఎలా చేయాలో కూడా మీకు ఇప్పుడు నేను చెప్తాను అన్నమాట. ముందుగా పచ్చిమిరపకాయలు, ఎండు కొబ్బరి, ఒక పెద్ద ఉల్లిపాయ, తర్వాత వచ్చి అల్లము, వెల్లుల్లిపాయ, అంతే. ఇంకా నేనేమి ఇందులో మసాలా వేయనమాట. దీన్ని మనం పేస్ట్ చేసేసుకుందాము. ఇది ఒక పెద్ద ఉల్లిపాయ, అంటే 2 ఉల్లిపాయలు సరిపోతాయి. ఈ ఉల్లిపాయని నూనెలో వేసి వేపేసుకుందాం. మటను ఎక్కువగా కూడా తినకూడదు. కొంతమంది ప్రతిరోజు తింటానే ఉంటారు. మటన్ లేనిదే ముద్దు దిగదని చాలా మంది చెప్పారనమాట. కొంతమంది తింటారు అలాగా. అలా తింటే ఏంటంటే కొలెస్ట్రాల్ పట్టేస్తుంది, బాగా బ్యాడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా సరే ఎక్కువైతే అంతే. ఏదైనా లిమిట్గానే ఉండాలి. ఎక్కువైతే ప్రాబ్లమ్సే వస్తాయి. ఇది ఎంత మంచిదో అంత చెడ్డది కూడా. పిల్లలకి బాగా పెట్టవచ్చు. అంటే పిల్లలు మరీ బాగా అంటే రోజు కాదు, వారానికి ఒకసారి వాళ్ళకి బ్లడ్ సెల్స్ కానీ, తర్వాత వచ్చి ప్రోటీన్స్ కానీ బాగా వస్తాయి అన్నమాట. ఇలా నేను ఒక 2-3 టైమ్స్ ఇలా శుభ్రంగా కడుక్కొని పెట్టుకుంటాను అన్నమాట. ఇప్పుడు ఎలా ఉండాలో మీకు ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాను. రేట్ ఎక్కువే మటన్, ఏం చేస్తాం మరి, తప్పదు కదా. పిల్లలు, మా బాబు ఇంటర్మీడియట్, పాప 9th అవుతుంది. ఈరోజు మా పాపకి స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందనమాట. పిల్ల వీక్గా ఉండిపోయి షివరింగ్ వచ్చిందంట, బాడీ అంట. ఫోన్ చేస్తే ఇంకా నేను హడావుడిగా పరిగెత్తాను. విటమిన్స్ ఉన్న, ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ పెట్టాలని ఇక నిర్ణయించుకున్నా. ఆమె ఎప్పుడు ఫ్రూట్సే తినిద్ది మధ్యాహ్నం పూట. కడిగేసుకున్నా కదా శుభ్రంగా. దీనిలో కొంచెం ఉప్పు, పసుపు వేసుకుందాము. పసుపు ముక్కలకు పడితే మంచిది కదా. తర్వాత వచ్చి 1 స్పూను సాల్ట్, తర్వాత వచ్చి నిమ్మకాయ. చెప్పాను కదా. అలాగే పెట్టుకొని మనం అంటే చాలా ఇది ఫ్రై చేసి కుక్ చేసి అలా కాకుండా తొందరగా అయిపోవాలి కూర, టైం లేదనుకున్నప్పుడు ఈజీ మెథడ్స్ కూడా ఇలా చేసేసుకోవచ్చు మనం. ఉల్లిపాయ అవి ఉడికేలోపు ఇది కొంచెం 10 నిమిషాలు నానుతుంది అనమాట, అంతే. మామూలుగా అయితే ఇంకా బాగా సాఫ్ట్గా రావాలి, టైం ఉంది అనుకుంటే 1/2 అవర్ పెట్టుకుంటే సరిపోద్ది. మూతేసి ఇలా చేసి ముక్కలు మెత్తగా అవుతాయి అన్నమాట. అంతే. ఇక దీని మీద మనం మూతేసేసుకుందాం. కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో వేడైన తర్వాత మనం ఆయిల్ పోసుకుందాం. మీకు ఎంత కావాలంటే అంత పోసుకోండి, మరీ ఎక్కువ వద్దు, ఎందుకంటే కొలెస్ట్రాల్ పట్టేస్తుంది. వెజిటేబుల్స్ కన్నా నాన్ వెజ్లో కొంచెం ఎక్కువ పట్టిద్ది, అంతే. ఓకేనా. వేసేసి కొంచెం ఇది వేడైన తర్వాత మనం 1 స్పూను జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకుంటే ఆ స్మెల్లే వేరుగా ఉంటుంది అసలు. ఉడికింది కదా. ఇప్పుడు మనం 1 పాయి పెద్ద ఉల్లిపాయలు తరిగానమాట నేను, అది వేసేద్దాం. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకోవాలి. కొంచెం బ్రౌన్ అంటే ఎక్కువ బ్రౌన్ వచ్చినా పర్వాలా, ఎందుకంటే తర్వాత మనం వేసేది పేస్ట్ కదా.
అప్పుడు ఏంటంటే చక్కగా కలర్ వస్తుంది. ఎంతో కష్టపడి చేస్తున్నాను అబ్బా వీడియోస్. మీకు నచ్చిందో లేదో కామెంట్స్ చేయండి. చూస్తున్నారు కానీ ప్రతి ఒక్కరు లైక్ చేయట్లేదు, కొంచెం లైక్ చేయండి. నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా షేర్ కూడా చేయండి. ఇంకా నేను మంచిగా చేయటానికి ట్రై చేస్తాను. కొత్త కొత్త ఐటమ్స్తో మీ ముందుకు వస్తాను. చూశారు కదా, ఇక్కడ ఉల్లిపాయ ఏగుతుంది. అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వెయిట్ చేద్దాము. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్గా వచ్చిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, తర్వాత వచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఒకే దాంట్లో వేసి పేస్ట్ చేసాం. ఒక్కొక్కటి వేయటం కన్నా అలా పేస్ట్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది అన్నమాట. నేను ఎక్కువ నాన్ వెజ్ కూరలో ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా, కానీ ఇంకా స్పైసీ థింగ్స్ అంటే మసాలాలు, తర్వాత అదే దాల్చిన చెక్క, లేకపోతే లవంగాయలు, యాలక్కాయలు ఇట్లాంటివి వేయను. ఎందుకంటే అవి వేస్తే ఎక్కువ గ్యాస్ ఫామ్ అయిపోతుంది అనమాట. దానికోసం నేను అవి వేయను అనమాట. ఇప్పుడు చూసారా బ్రౌన్ అయిపోయింది. మనం ఇప్పుడు ఈ పేస్ట్ వేసేసుకుందాం. ఈ పేస్ట్ వేసుకొని కొంచెం మనం సాల్ట్ వేసుకొని దీన్ని అంటే విజిల్ వచ్చే విధంగా పెట్టుకుంటే విజిల్ తీసేసి మూత పెట్టేసి ఉడికించుకుంటే ఈ పచ్చివాసన పోయి తర్వాత బ్రౌన్ కలర్గా వచ్చేదాకా కూడా ఉడికించుకోవాలి దీన్ని. కల్లుప్పు వేస్తున్నా నేను. కల్లుప్పు కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే ఇందాక ఆల్రెడీ మనం మటన్లో వేసి పెట్టాను కదా ఉప్పు. మళ్ళీ ఇక్కడ ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ ఉప్పుగా అయిపోద్ది కూర. చూసి వేసుకోండి. ఇలా పైన మూత పెట్టుకోవాలి. కొంతమంది పైన పెడితే కూడా ఇది స్టీమ్ అయిపోద్ది అనుకుంటే విజిల్ తీసేయండి. ఒక 5 minutes సరిపోతుంది. ఇక మూత తీసి చూసాను కదా, తర్వాత అది బ్రౌన్ కలర్ అయిపోయింది. ఇందాక మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా రెస్ట్ చేసి, ఆ మటన్ని ఇందులో వేసేసి ఆ మసాలా అంతా దీనికి పట్టే విధంగా తిప్పుకోవాలి. తిప్పుకొని పైన మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మనం చూసుకుంటే ఏంటంటే ఇందులో ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా కిందకి దిగిపోద్ది. ఆ ముక్కలతోనే కొంచెం ఆ వాటర్తోనే కొంచెం ఉడుకుతుంది అన్నమాట. చూసారా వాటర్ బయటకు వచ్చింది. దీన్ని మళ్ళీ కొంచెం హైలో పెట్టుకొని ఆ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉంచుకోవాలి మనం. వాటర్ అంతా ఇరిగిపోయిన తర్వాత పసుపు, ఉప్పు కొంచెం చూసేసుకోండి. ఇప్పటికి 2 సార్లు వేసింది, మూడోసారి నేను కొంచెం వేస్తున్నాను అందుకే. తర్వాత తగినంత కారం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోండి. నేను ఒక 2 స్పూన్లు మాత్రం వేస్తున్నాను. ఈ కారం మా అమ్మ పట్టించి పంపించింది అనమాట. ఇందులో మసాలాలన్నీ ఉన్నాయి, అంటే ధనియాలు, ఇంకా ఆవాలు ఇట్లాంటివి. తర్వాత వచ్చి ఒక 5 నిమిషాలు మనం ఇట్లా తిప్పుకోవాలి. ఈ కారము ఇదంతా కూడా ముక్కలకు పట్టే విధంగా. మా అమ్మాయి చూసారా, నేను వీడియో చేస్తున్నాను, కుక్కలా గరుస్తుంది, డిస్టర్బెన్స్ చేస్తుంది అనమాట. తర్వాత వచ్చి ధనియాల పొడి 1 స్పూన్ వేసాను అంతే. ఇక వేసేసి తిప్పేసి కొంచెంసేపు ఉంచుకుంటే ఈ ముక్కల్లోకి మసాలా అంతా వెళ్తుంది అనమాట. అప్పుడే కదా టేస్ట్ వచ్చేది, లేకపోతే ముక్కల్లోకి వెళ్ళదు. బాగా తిప్పుకోవాలి.
హైలో పెట్టుకోండి. వేసేంతసేపు కూడా హైలో పెట్టుకుంటే తొందరగా అక్కడున్న వాటర్ ఇరిగిపోతుంది. తర్వాత వచ్చి మనకి తగినంత వాటర్ ఎంత కావాలంటే అంత. నేను కొంచెం ఎక్కువే పోస్తాను, ఎందుకంటే మా ఆయన ముక్కలు అట్లాంటివి ఏం తినడు, జస్ట్ గ్రేవీతోనే తింటాడు. ఆయన కోసం నేను దగ్గర కూర ఉండకుండా ఎప్పుడు కూడా పులుసులాగా ఉంచుతా. ఆయనకు పులుసు లేకపోతే ఇష్టం ఉండదు, అందుకోసం అనమాట. ఇక ఇలా పెట్టేసుకొని మనము ఒక 15 విజిల్స్ వచ్చేదాకా కూడా మనం ఉంచుకుంటే మెత్తగా ఉడుకుతుంది, గట్టిగా ఉండదు అనమాట. అదే సాఫ్ట్గా రావటానికి ఈ 15 విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ పోయిన తర్వాత నేను మూత తీసాను. చూడండి, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది, ఉడికిపోయింది అనమాట. ఇంతే. ఇంకా ఇందులో మనం సర్వ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నేను చెప్పాను కదా, చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అప్పుడే కదా నాకు తెలుస్తుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇప్పుడు వరకు ఓపికతో నా వీడియో చూసినందుకు మీ అందరికి ధన్యవాదాలు. అదేవిధంగా నేను ఇంకో వీడియోతో మీ ముందుకి వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.